అంటే ఎగురులయ్యా అదిగో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చేపల బోన్ దగ్గరికి అయితే వెళ్దాము. ఏం చేపల బోన్ అనేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసిండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. యా, అరగంట ప్రయాణం తర్వాత మొదటి బోన్ అయితే ఎత్తుతున్నాం అండి. ఏం చేపలు పడి ఉంటే చూద్దాం. ఫస్ట్ బోన్ కాలితో మొదలైంది. యా, ఏం లేవండి. పోయే ఇంటి దగ్గర చూడు కొడాలు, వాటికి కూడా ఉక్కలు గట్టి దించేసి దానికి బట్టి పట్టయ్యా. టైం ఉండకపోతుంది. అన్న గుంజుతున్నాయి లోపలికి. పెద్దే కదా, కంగారు పడ్డా నేను. ఏదో ఉంది దాంట్లో. నాలుగు పెద్దవి పడ్డాయి, ఒక చిన్నది పడింది. ఇడిచిపెట్టేద్దాం. వాటి మధ్యలో బాగా దెబ్బతిన్నావా? అబ్బా, వెళ్ళిపోయిందమ్మా. ఇంకా వాటి మధ్యలో బాగా ఎగిరే కదా, దాని మీద పడి కొంచెం దెబ్బతిని ఉంటుంది అనుకున్నాను. అది మాత్రం బాగా ట్రాక్ట్ వెళ్ళింది. రెండే కూడా న్యాయం చేసింది. న్యాయం మామూలుగా చాలా చేసిన ఫస్ట్ కోడంతో అదే దాంట్లో లేవు కదా. సంతోషం సంతోషం సమాధానం.
చలి ఉదయాన్నే చెరులో దిగాలంటే కష్టమే కదండి, చలి పడుతుంది. ఏదోలా ఉంది. ఈ ప్లేస్ ఎక్కువసేపు ఉంటుంది, మంచిది కాదు. ఒకసారి పాము చూస్తున్నాను నేను చూడలేదు ఆ రోజు, మా ఆయన చూసింది. అంటే అక్కడ చెప్పలే, నాకు భయపడతాను, నేను చెప్పలేదు. బయటకు వచ్చినట్టు అక్కడ పాము ఉందని కొంచెం భయం వేసిన. అయినా భయం ఎందుకు, తిరుగుతూ ఉంటారు మనోళ్ళు. మా ఆయన ఉన్నాడు, మనకేం భయం అని. కానీ చూసినప్పుడు మాత్రం చెప్పుంటే మాత్రం కొంచెం భయం వేసి ముందే పోయింది అది. కానీ చూడలే నేను ప్లేస్ అంత మంచిది కాదు, ఎక్కువసేపు ఉండకూడదు. ఏంది అది అడవి ఉన్నట్టుందా, కొండల ప్రాంతం ఉన్నట్టుంది, చెరువులోనా? అసలు బాగుండలేవు, ఉండయాలేవు, చూద్దాం బా ఫస్ట్. ఏంది ఆ కిట్టు బయట వచ్చేసిందా? చెరువు మీద కష్టమైపోద్ది ఇంకా చెరువులు చేపలు పట్టడం. కర్ర కూడా కనిపించలేదు చూడు, మధ్యలో చెట్టు. మన కొడాలి ఎక్కడే ఉండేదా? ఇంకేం కొడాలి, వీటిలలో పెద్ద పెద్ద పాములు ఉంటాయండి. దాదాపు ఒక 5-6 ఎకరాల ఎమ్ము వచ్చేస్తుంది ఇది గుర్రాపు డెక్క. నేను తీయాలన్నా కానీ అసలు ఎవరి వల్ల కాదు. ఇట్లా పెద్ద పెద్ద పాములు కూడా ఉంటాయి సంచరిస్తూ. ఓరే నాయన, ఏడు నుంచి వచ్చింది ఇదే పోయి. ఇంకా ఎక్కువ అయిపోతుంది ఇదే, ఇంకా ఎక్కువ చెరువు అంతా అయిపోద్ది. సర్వేపల్లి చెరువు క్లోజ్, ఎవరు దిగేదానికి లేదు. తీసి ఇసుకెళ్ళి పదమావు రాదులేదు, దీన్ని దాటి రాదనుకుంటా. కొడని కూడా అనిసేకున్నా, కొడని అనిసేకున్నా. ఇదిగో జరిగి వస్తా ఉంది, అది ఆడబెట్టిన కొడవ జారినట్టుగా ఉంది చూడు. చూడు ఎంత వచ్చేసిందో. చేపలు కూడా దాని కింద ట్రావెల్ చేస్తుంటాయి కావాలా. సేఫ్ట్గా వాటికి ఎలాంటి హానికరం కలిగించే ప్లేస్ కాదు కదా. చల్లగా ఉంటుంది, ఎండ మీద ఎవరు పట్టలేరు. ఎవరు పోయి పడతారు దాంట్లోకి. పోయి అది ఇట్లా దిగి వస్తుంది, అది నువ్వు కడం పెట్టున్నావు. తొక్కుడు పడుతుంది ఆడాడు, దిగి వస్తుంది అక్క. కొంచెం కానీ దారి కనిపించింది అనుకో ఇంకంతే, మొత్తం వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకా కొడవలే మనకి, తీసేసి ఇక్కడి నుంచి వద్దు ఇంకా. అది చూడండి, ఆ చెట్ల గుంపు నేల మీద గాలికి ఎట్టబోతుంది, చల్లంగా నెమ్మదిగా పోతుంది. పోయిందంటే మాత్రం అది అక్కడ ఆగిపోద్ది అంతే. ఇంకా అక్కడ చేరి కాపురం పెట్టేసి పెద్ద సంతనే చేసేస్తుంది. ఇప్పుడు ఇది ఎంత అయిందా అంతా. ఇదేమి కరెక్ట్గా టైం.
జల్ల పోయి అదే నేను చూస్తలేదు మొత్తం వదిలేసేది పిల్ల జల్ల ఉంది సంతోషపడబాకు. అదే చూస్తున్నా అట్లనే చూస్తున్నా మొత్తం సన్న మరుగుజ్జినట్టుంది మొత్తం వదిలిపెట్టేదేనా లేకుంటే కథకు పడేదానని లేదే ఉంది గుర్రాపు ఎట్లా వచ్చా చేప కూడా వచ్చింది. పిల్ల జల్లా ఉంది దాంట్లో పెద్దదే ఉన్నట్టుంది. పనికొచ్చేది ఇది పనికొచ్చేదే. ఇదిగో 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 దాన్ని ఎట్టేనంటే పట్టుకుంటారు అది ఎట్లాంటి చేపలు అయ్యా పైలట్లు ఇయ్యే మేలు అట్లకి ఎక్కువ దుడుకోట్లకి ఆ దుడుకులో ప్రమాదం. చేప వెనక్కి బాధ అంటారు, చేప వెనక్కి బాధ అంటారు. అటు అటు పెద్ద వెనక్కి ఒక్కొక్కటి పాతది ఒక్కొక్కటి బాదు. అదిగో అదిగో అంటే ఎగురులయ్యా. అదిగో ఎవరు ఈడు మొహాన్ని వస్తున్నాడా లేవుయా లేవా ఒకటే ఇది ఇంకొకటి రెండేలే. ఈరోజు కర్ణిచ్చారు. మొఖాన్ని వస్తున్నాడు రీడు ఆడవాడిని. అయ్యా చెరువు అంతా బ్యాడ్ స్మెల్ వస్తుందా చూడు, నీకు చెమట కానీ పోసేస్తుంది. ఇదో పొగట్రుందియా ఇదిగా ఇక్కడ నీళ్ళు కెమెరా మీద జల్లేవు నీళ్ళు చల్లంగా దిగ్గు చూసుకుని. ఇంత దూరం నట్టు కష్టపడి ఒక్కరంత కూడా చల్లగా ట్రై చెయ్య. పావట్లే ముందుకి పట్టేస్తున్నా అంతా పట్టేసింది. ఇంకా అట్ట వెళ్దామంటే ఇదిగో ఈ గుర్రపు డెక్క వల్ల ఆ కొడాన్ దగ్గరికి అయితే పాలేము. అందుకని తప్పదు, ఎంత కష్టమైనా ఈ దారి గుండానే వెళ్ళాలి. దిగేసిన తొందరగా వచ్చేసేయ్యా. ఈ సౌండ్ వినిపించింది తీసేస్తా నుంచి ఇంకా గుర్రాపు టెక్క బలి పని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఈ గుర్రాపు టెక్క చూసినంత దూరం కంటి చూపు ఎంత దూరం వెళ్తుందో అంత దూరం టన్నులు 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 ఆనిపోందండి. వచ్చి ఆ దరి నుంచి వచ్చింది, ఇది అవతల దరి నుంచి. మొత్తం ఆ దరికి గో దారే లేదు అవతల పోయేదానికి మనుషులు.
లాస్ట్ బౌండ్ అయితే గొరకలు పెట్టేదాన్ని గొరకలు ఆటే పడుతున్నాయి కదా కొరమేని పెట్టేదాన్ని. దగ్గర ఫస్ట్ పడ్డేటి ఫస్ట్ బౌన్ పడ్డేటి ఆ రెండే బౌన్కి సైజు పెద్ద సైజులన్నీ ముందు పడినట్టు ఇవన్నీ అయ్యే 4 ఫస్ట్ పడ్డాయి, మధ్యలో ఒకటి పడిందా. రేట్ ఎమ్మటే తగ్గించేస్తారండి చేపలు పడే టయానికి. ఏం చేద్దాం, చాలా అన్యాయంగా ఉంది మార్కెట్. లేవు పెద్ద అయ్యే చాలా పడినట్టు పెద్ద అయ్యే ఆ 4 ఇంకేం పడ్డాయా. రేట్ తగ్గిపోయింది, బాగా తగ్గించేసి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసేయండి. మేమైతే ఇంటికి వెళ్ళి చేపలను అయితే బేరానికి అయితే వేసేస్తాం అనమాట. ఇదనమాట వీడియో. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.